పక్షిరాజుకున్నటువంటి మొదటి గుణం ఏంటని అడిగితే, మొదటి లక్షణం ఏంటని అడిగితే, అంత ఎత్తైన స్థలములలో, అంత ధీటుగా, అంత ఉన్నతమైనటువంటి స్థలములలో అంత బలంగా అది తన గమ్యానికి చేరుకోవడానికి దానికి కూడా కొన్ని ఆటంకాలు ఉంటాయి. భయంకరమైనటువంటి తుఫానులు ఎదురవుతాయి, భయంకరమైనటువంటి ఈదురు గాలులు వీస్తాయి. అనేక సార్లు ప్రేవులారా ఆకాశములో కలుగుతున్నటువంటి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తాం, ప్రళయాలు మనం చూస్తాం. ఇలాంటి సమయములో అది ఎలాగ ముందుకు వెళ్ళగలుగుతుంది అని అడిగితే, దానికున్న మొట్టమొదట దాని విజయానికి, దాని బలానికి, అది గమ్యానికి చేరడానికి పక్షిరాజులో ఉండేటువంటి మొదటి లక్షణం ఏంటని అడిగితే, అది గురి వైపుకు చూస్తుంది. స్తోత్రం చెప్పండి. ఏది దాని గురి అని అడిగితే, సూర్యుని వైపు చూస్తుంది. చెప్పండి, సూర్యుని వైపు చూస్తుంది. సూర్యుని వైపు చూస్తూ, ఆ సూర్యుని వైపు చూస్తున్నటువంటి సూర్యుని వైపు తన బలాన్ని, తన యొక్క భయాన్ని పోగొట్టుకుని బలాన్ని సంతరించుకుని ఆ సూర్యుని వైపు చూస్తూ అదే దిశగా తను వెళ్ళాలనుకున్నటువంటి మార్గములో ధైర్యంగా ముందుకు ఎదురొచ్చినటువంటి ప్రతి తుఫానైనా, ఎలాంటి సమస్యనైనా ఛేదించుకుని ముందుకు వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఈ అనుభవము చాలా గొప్పది. హెబ్రీ పత్రికలో అంటాడు, విశ్వాసమునకు కర్త, 12వ అధ్యాయం 2వ వచనములో, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు. నేను ఒక మాట చెప్తాను, నువ్వు ఆకాశములో ఉన్నతంగా ఎగిరేటువంటి పక్షిరాజు అంతటి వాడివైనా, ఆమేన్, నీటి మీద, భూమి మీద అత్యంత బలహీనమైన పక్షి పిచ్చుక. ఏంటది? పిచ్చుకను చూసారా మీరు ఎవరైనా? ఇప్పుడు లేవు. ఈ సెల్ టవర్స్ ఇవన్నీ పెరిగిపోయినాయి. ఆ రేడియేషన్ వల్ల ఇవన్నీ కూడా జాతి అంతమైపోయింది. ఎందుకో తెలుసా? అది చాలా బలహీనమైన, భయం కలిగిన పక్షి. అది చిన్ని పిచ్చుక ఎంత ఉంటుంది, అది చాలా భయం ఎక్కువ దానికి. అందుకే కీర్తనకారుడు తన కీర్తనలో ఏమంటాడు తెలుసా? తన భయములో ఉన్నప్పుడు, తన కష్టములో ఉన్నప్పుడు కీర్తనకారుడు ఒక కీర్తన రాస్తూ ఆయన అంటాడు, నేను ఇంటి మీద ఒంటిగా ఉన్నా పిచ్చుక వలె ఉన్నాను అని అన్నాడు. జాగ్రత్తగా వినండి. నేను ఇందా చెప్పాను కదా, ఇవన్నీ భావగర్భితమైనటువంటి పదాలు, అలంకారంగా దేవుడు ఎంతో విశ్లేషణతో కూడినటువంటి వాటిని ఒక్క మాటతో దేవుడు ఇక్కడ వ్రాయించాడు. చెప్పండి, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను అని అంటాడు. పిచ్చుకకు భయం ఎక్కువ. మీరు పల్లెటూర్లలో ఇదివరకు చూస్తే, ఇప్పుడు మండువా లోగులు అలాంటివి లేవనుకుంటా,
పెంకుటిళ్ళు కూడా లేవు. ఈ మండువాలోగుల్లో పెంకుటిళ్లలో చూస్తే అది ఇదివరకు ఆ ఇళ్ల లోపల కరెంటు లేనప్పుడు అలాంటి ఇళ్లలో ఉన్నప్పుడు చిమ్మిలి దీపాలు పెట్టేవారు తెలుసా. దానికి చుట్టూ కూడా మసి పడుతుంది, దాన్ని రోజు తుడవాలి, తుడిచి కిందేమో నూనె పెట్టాలి, ఉత్తేమో పైకి పెట్టాలి, పెట్టి దాన్ని ఏమో అందులో పెట్టి కొంచెం ఇలా ఒత్తుని పైకి పెట్టాలి. భలే ఉంటుంది, కరెంటు పోతుందన్న భయమే లేదు. అలాంటి దీపాలు అక్కడ పెట్టేవారు. ఈ పిచ్చుకకేమో రాత్రి అంతా భయం, ఏం చేయాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, చీకటంటే భయం. అప్పుడు ఈ పిచ్చుకలన్నీ ఏం చేస్తా తెలుసా, ఆ ఇంటి కప్పు దగ్గరకు వచ్చి ఆ పెంకుల సందులో నుంచి బయటకు వస్తున్నటువంటి వెలుతురు దగ్గరికి ముఖం పెట్టి ఆ వెలుతురును చూస్తూ తమ రాత్రి భయాన్నంతా అవి పోగొట్టుకుంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఎంత జీనియస్ అండి అవి కదా, ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నాయి. మీకు అనిపించవచ్చు, అన్న మండువాలోగులు లేవు, అప్పుడు మరి అడవిలో ఉన్నటువంటి పిచ్చుకలు ఏం చేస్తాయన్న అని అంటే, అవి ఏం చేస్తాయంటే తెలుసా, అడవిలో మిణుకురు పురుగులు అంటారు తెలుసా, చిన్న చిన్న పురుగులు ఉంటాయి, భలే ఎల్ఈడీల్లా గెలుగుతూ ఉంటాయి. వాయి ఏం చేస్తాయంటే వెళ్ళి కొంచెం బంకమన్ను తెచ్చుకుని కొంచెం 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 బంకమన్నుని ఒక చెట్టుకి దానికి అక్కడ ఉన్నటువంటి దాని గూడు పక్కన కొంచెం కొంచెం అంటించి ఇంత బంకమన్నుని పెడతాయంట. పెట్టిన తర్వాత ఒక్కొక్క పురుగుని జాగ్రత్తగా పట్టుకుని అవి చావకుండా తీసుకొచ్చి ఆ మట్టిలో అతికిస్తాయంట. అలాగ ఒక 10 పురుగులను అక్కడ పెట్టేసినాయి అనుకోండి, అదొక ఎల్ఈడి బల్బు అయిపోతుంది. దాని దగ్గర చక్కగా లైటింగ్లో కూర్చుని ఇవి కబుర్లు ఆడుకుంటా రాత్రి శుభ్రంగా భయం లేకుండా గడుపుతాయంట. చూసారా, భయం ఉన్నటువంటి పక్షి తన భయాన్ని పోగొట్టుకోవడానికి వెలుగును చూచి ధైర్యం తెచ్చుకుంటుంది. ఇక్కడ ప్రియులారా, ఆకాశములో ఉన్నతంగా ఎగిరేటువంటి పక్షి తన కలుగుతున్న ఆటంకాలను అధిగమించడానికి ఎక్కడ చూస్తుందని అడిగితే, దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆ గొప్ప సూర్యగోళాన్ని చూస్తూ, సూర్యుడిని చూస్తూ ధైర్యంగా తన ముందున్నటువంటి ప్రతి ఆటంకాన్ని అధిగమించుకుని ముందుకు వెళ్ళిపోతుంది. ఈ రోజున దేవుని వాక్యం నీతో చెబుతుంది, కష్టాల సుడిగుండములో ఉన్నవా, కన్నీళ్ల ప్రళయములో ప్రవాహములో కొట్టుకుపోతున్నావా, సమస్యలన్నా ఇరుకులన్నా ముందు చూస్తుంటే ఏమో తెలియనటువంటి పరిస్థితులు అలుముకున్నాయి. వ్యాపారములో నష్టం, వ్యవసాయములో కష్టం, కుటుంబములో సమస్యలు, వ్యక్తిగతంగా నా జీవితంలో నేను అనుకున్నది ఏది సాధించలేకపోతున్నాను, ఏది పట్టుకున్న వెనుకకు వెళ్ళిపోతుంది, ఎంత సంపాదించిన చిల్లు సంచలో వేసినట్లుగా పరుల పాలైపోతుంది, నా కష్టార్జితం అంతా వడ్డీల పాలైపోతుంది, ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేయవలసి వస్తుంది, ఒకరికి బాగోలేదనుకుంటే మా ఇంట్లో ఇంకొకరు సిక్ అయిపోతున్నారు. ఈ సమస్యలన్నిటిలో కూడా నాకు బతకాలని లేదు, ఈ సమస్యలన్నిటిలో ఎలాగ నేను అధిగమించాలి. నేనంటాను ప్రియులారా, నువ్వు సమస్యను చూస్తున్నావు, నువ్వు అప్పును చూస్తున్నావు, నీ కుటుంబం మీద నిలిచున్న శాపాన్ని చూస్తున్నావు, నీకున్నటువంటి శత్రువులను చూస్తున్నావు, నీ ముందున్నటువంటి అగమ్య గోచరమైన భవిష్యత్తును చూస్తున్నావు. వీటన్నిటినీ కూడా కనుమరుగు చేసుకుని యేసును ఒక్కసారి చూడు. ఆమేన్. ఏం చూడాలి? యేసును ఒక్కసారి చూడు, యేసును ఒక్కసారి చూడు. తుఫానులో చిక్కుబడినటువంటి నీ కుటుంబ వాడలో ప్రభు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. ఆయన ఉన్నాడని గుర్తించుకోక, ఆయన ఉన్నాడని గమనించుకుని ఆయనకు నీ సమస్యను అప్పగించడం మానేసి, నీవే నా బంధువుల ద్వారాగా ఈ సమస్యలో నుంచి బయటకు వచ్చేద్దాం, ఇదిగో పలానా బ్యాంకు వాడు సహాయం చేస్తే నేను బయటకు వచ్చేస్తాను, ఇదిగో ఎవరైనా నాకు కృప చూపెడితే మా అమ్మో, మా అత్తగారో, మా మాంగారో, మా ఆయనో, మా బంధువులో, మా అన్నయ్యో, మా తమ్ముడో, వీళ్ళెవరైనా నాకు సహాయం చేస్తే బయటకు వచ్చేస్తాను. వాళ్ళతో నువ్వు గడిపినటువంటి సమయం, బ్యాంకుల చుట్టూ నువ్వు తిరిగినటువంటి సమయం, దేవుని బిడ్డలారా, ఎవరైనా
ఎవరెవరి దగ్గరకో వెళ్ళి సహాయం కోరుకుని నువ్వు గడిపినటువంటి సమయం, ఎవరో ఇవ్వలేదు, ఎవరి వల్ల నాకు ఇది కాలేదు, నా జీవితం ఇంతే, నా బతుకింతే అని నువ్వు నిందించుకున్నటువంటి సమయంలో కొంచెము సమయము యేసు ప్రభుతో గడిపి, యేసయ్యా నేను నీ బిడ్డను కదా, యేసయ్యా నేను నిన్నే నమ్ముకున్నాను కదా, యేసయ్యా నేను నీకు నా జీవితాన్ని అప్పగించుకున్నాను కదా, నాకు నువ్వు తప్ప ఎవరు సహాయం చేస్తారు ప్రభువా, నీవే నా కుటుంబాన్ని గట్టు తేల్చాలి, నీవే నా కుటుంబంలో నన్ను ఆదరించాలి, నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు ప్రభువా, నువ్వే నాకు ఆధారం ప్రభువా, నా విషయంలో గొప్ప కార్యం చేయి, నా బిడ్డకు మారు మనసును కలగచేయి, నా భర్తకు మారు మనసును కలగచేయి, నాకున్న రుణ బాధల్లో నన్ను విడిపించగలవు, నేను నమ్ముతున్నాను ప్రభువా, నీ వలన సమస్తము సాధ్యమే ప్రభువా. అయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, గాంధీనగర్, నిడదవోల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our PIN code 534301. Our email ID melukolupu.swaramu@gmail.com. Our cell number 7675988763. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి melukolupu.swaramu@gmail.com. మా సెల్ నెంబర్ 767598887668.